ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పూజింపదగిన నామం పేరిట ఈ ఉదయకాల సమయంలో శుభాలు ప్రకటిస్తున్నాను. బాగున్నారా? మీరంతా క్షేమంగా ఉన్నారు కదా? యేసుక్రీస్తు వారి రక్త ప్రభావాన్ని బట్టి మనందరం రక్షణ పొంది ఆయన ఆరాధించే గుంపులో మనం ఉన్నాం. రక్షించబడిన వారు మాత్రమే హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించగలరు. విమోచింపబడిన వారు మాత్రమే యేసుక్రీస్తు ప్రభు మంచివాడని చెప్పగలరు. మీ జీవితాల్లో అలాంటి అనుభవాన్ని కలిగి ఉన్నారని ఆశిస్తున్నాను. ఒకవేళ ఇంకా రక్షణ పొందకపోతే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం అని ప్రభు సెలవిస్తున్నారు. మీ పాపములను దేవుని సన్నిధిలో ఒప్పుకొని పశ్చాత్తాపడి క్రీస్తు ప్రభు రక్తం ద్వారా మీ జీవితాలు కడుక్కోగలిగితే ఆశీర్వాదకరమైన జీవితాన్ని మీరు జీవిస్తారు. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ నుండి మరొకసారి మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఈ కడవరి దినాల్లో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ను ఒక బలమైన సంఘ ఉద్యోగంగా దేవుడు మారుస్తున్నారు. అనేక చోట్ల పరిచర్యలు ప్రారంభించడానికి ప్రభు సహాయం చేస్తున్నారు. ప్రారంభించబడిన పరిచర్యలు ఆశీర్వాదకరంగా కొనసాగుతున్నాయి. ఈ పరిచర్య కోసం మీరు చేస్తున్న ప్రార్థనలు బట్టి, మీరు అందిస్తున్న సహకారాన్ని బట్టి కూడా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా, పరిశుద్ధ గ్రంథాలు తెరిచి సామెతల గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయను. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. 3 ప్రాముఖ్యమైన విషయాలు ఇక్కడ మనకు కనబడుతున్నాయి. ఒకటి దీర్ఘాయువు, రెండవది సుఖజీవనముతో గడుపు సంవత్సరాలు, మూడవది శాంతి నీకు కలుగుతుంది అన్నాడు. ప్రపంచంలో చాలామంది వీటి కోసమే కదా ఈ రోజున ఆరాటపడుతున్నారు. వీటి కోసమే కదా ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. ప్రపంచంలో కుబేర్లందరూ కూడా ఒకచోట కూర్చుని ఎంత ఫండింగ్ కావాలంటే అంత ఫండింగ్ మేము ఇస్తాము. శాస్త్రవేత్తలందరితో వారు మాట్లాడుతూ చెప్పిన మాట, మనిషి ఆయుష్ను పెంచడానికి ప్రయత్నం చేయండి, లేదా మనిషి చనిపోకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి, లేదా ఒకవేళ చనిపోయినా కానీ మరలా మనిషిని బ్రతికించగలిగే అద్భుతమైన ప్రక్రియను మీరు కనిపెట్టండి అని కుబేర్లందరూ కూర్చుని ఒక ప్రాజెక్ట్ను ప్రారంభించారు. ఈ మాట ఎందుకు చెబుతానంటే, ప్రపంచంలో ఏ ఒక్కరైనా కోరుకునే అంశాలు ఏంటంటే దీర్ఘాయువు కలిగి ఉండాలి. ఆ దీర్ఘాయువు కూడా సుఖజీవనంతో బ్రతకాలి, ప్రతిరోజు సమాధానము శాంతితో బ్రతకాలనే అనేక మంది ఆలోచన. అయితే అవి ఎక్కడ దొరుకుతాయి? మనిషికి ఎక్కడ లభిస్తాయి? లేఖనం ధృవీకరిస్తున్న సత్యము, దేవుని ఉపదేశాన్ని మరిచిపోకుండా ఆయన ఆజ్ఞల ప్రకారం జీవించే వారికి ఇవి లభిస్తాయని ఆ పై వచనంలో మనం చూస్తున్నాం. ప్రపంచంలో చాలా వాటిని మనం గుర్తుపెట్టుకుంటాం, ఎన్నో జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. జ్ఞాపక శక్తి కోసం చాలామంది ఎన్నో ప్రయత్నాలు చేసేవాళ్ళు ఉన్నారు. అయితే నువ్వు వేటిని మర్చిపోకపోయినా తర్వాత సంగతి, కానీ దేవుణ్ణి, ఆయన మాటలను, ఆయన ఉపదేశాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. పరిశుద్ధాత్మ దేవుడు తన ఉద్దేశాలు, తన సంకల్పాలు మన జీవితంలో నెరవేర్చడానికి ఆయా సందర్భాల్లో దేవుడు తన వాక్యములను, తన నడిపింపును మన జ్ఞాపకం చేస్తున్నప్పుడు మనం మరిచిపోయే వారంగా ఉండకూడదు. దావీదు భక్తుడు ఒక సందర్భంలో ఇలాగన్నాడు, నా ప్రాణమా దేవుడు చేసిన ఉపకారముల్లో దేనిని నువ్వేం చేయొద్దు, మరిచిపోవద్దు అన్నాడు. క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, జ్ఞాపకం చేసుకోవాల్సిన వాటిని జ్ఞాపకం చేసుకోవాలి, మరిచిపోవలసిన వాటిని మరిచిపోవాలి. గత జీవితంలో జరిగిన పనులు కావచ్చు, బలహీనతలు కావచ్చు, వైఫల్యాలు కావచ్చు, ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసుకుని కొంతమంది ప్రతిరోజు కృంగిపోతూ ఉంటారు. గత జీవితాన్ని మరలా త్రవ్వి ఆ గత జీవితంలోనే వారు కృంగుదల, నిరాశ, నిస్పృహకు వెళ్ళిపోతుంటారు. అయితే పరిశుద్ధ లేఖనం ఏం చెబుతుందంటే, దేవుని మంచితనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆయన ఉపదేశాన్ని మనం మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకోగలిగితే దేవుడు మనకు సుఖజీవనంతో గడుపు సంవత్సరములను మరియు శాంతిని ఆయన అనుగ్రహిస్తారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఈ లోకానికి వచ్చి సర్వలోకంలో ప్రతి ఒక్కరికి ఒక ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని ఇచ్చారు. ప్రయాసపడి భారం మోసుకుంచిన సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఎవ్వరూ చెప్పలేదు ఈ మాట. యేసు ప్రభు ఒక్కరే ఆ ఆహ్వానాన్ని మనకిచ్చారు. ఎందుకంటే ఆయన సమాధానకర్త, ఆయన శాంతిదాత. ఆయన దగ్గరికి వచ్చే ప్రతి ఒక్కరూ కూడా సమస్త జ్ఞానానికి మించిన సమాధానాన్ని అనుభవించారు. ఒకవేళ ఈరోజు ఈ వాగ్దాన సందేశాన్ని వీక్షిస్తున్న నీ జీవితంలో అలజడి ఉందేమో, ఆందోళన ఉందేమో, కలవరం ఉందేమో, వాటి నుండి విడుదల పొందడానికి ఇప్పటి వరకు నువ్వు చేయని ప్రయత్నం అంటూ ఏదీ లేదేమో,
మనుషుల్ని కలిసావు, బాబాలను కలిసావు, స్వామీజీని కలిసావు, వాళ్ళని కలిసావు, వీళ్ళని కలిసావు, అవంటే అవి చేసావు, ఇవంటే ఇవి చేసావు, ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టుకున్నావు మనశ్శాంతి కోసం. కానీ నిజంగా నీకు శాంతి లేదా, సమాధానం లేదా? అయితే ఈరోజు ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ఆయన మాటకు నువ్వు లోబడగలిగితే, సువార్త సత్యమునకు నీ జీవితం తెరవగలిగితే, యేసుక్రీస్తు ప్రభుకు నీ హృదయంలో చోటు ఇవ్వగలిగితే, ఆయన శాంతి సమాధానాలకు కర్త గనుక ఖచ్చితంగా నీ జీవితంలో ఆయన మేలు చేస్తారు. దీర్ఘాయువును దేవుడు ఇస్తారు, ఎందుకంటే ఆయన జీవాధిపతి. ఈరోజు నీ జీవితం ఆఖరు, ఈ రోగంతో నీ జీవితం ముగించబడబోతుంది, నువ్వు ఎక్కువ కాలం బ్రతకలేవు అని డాక్టర్లు నిర్ధారించేశారా? మనుషులందరూ అవే మాటలు పదే పదే నీకు చెప్పి నేను బాధిస్తున్నారా? దేవుడు నీకు దీర్ఘాయువుని ఇవ్వగలడు. ఆయన ఆయుష్నిచ్చే దేవుడు. ఆయన కీర్తనాకారుడు ఒక రోజున అడిగాడట, ప్రభువా నాకు ఆయుష్నిమ్మని అడిగాడట. వెంటనే దేవుడు అతని ప్రార్థన అంగీకరించి ఆయుష్నిచ్చాడని. దేవుని వాగ్దానాలు ఎంత గొప్పవి అంటే, దీర్ఘాయువు ప్రభు దగ్గర నుండి వస్తుంది. అకాల మరణాల నుండి ప్రభు నిన్ను తప్పించడానికి సామర్థ్యం కలిగిన వాడు ఆయన. మీ విరోధన అపవాది ఎవరిని మృంగుదునని తిరుగులాడుచున్నాడు, కానీ దేవుడు తన బిడ్డలను కాపాడేవాడు. నిన్ను కాపాడువాడు కునుకుడు నిద్రపోడని ఓ చక్కని వాగ్దానాన్ని లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఈరోజు ఒకవేళ మరణ భయం నేను వెంటాడుతుందా, చచ్చిపోతానేమోనన్న భయం నీళ్ళకి వస్తుందా, ఎవరో నన్ను ఏదో చేసేస్తారన్న భయంతో ప్రతిరోజు నువ్వు బ్రతుకుతున్నావు, మరణ భయంతో. ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన జీవాధిపతి గనుక నీ జీవము ఆయన దగ్గర ఉంది, ఆయనలో దాచబడింది. ధైర్యంగా ఉండు. జీవించినంతకాలం ప్రభు కోసం బ్రతకడాన్ని నిర్ణయించుకో. నా మట్టుకైతే బ్రతుకుటే క్రీస్తే అని పౌలు భక్తుడు చెప్పినట్టుగా నీవు కూడా చెప్పగలిగితే నీ బ్రతుకుకు ఒక అర్థం ఉంది, నీ జీవితానికి ఒక పరమార్థం ఉంటుంది. ఆయన మహింపరుస్తూ, ఆయన్ను గణపరుస్తూ నువ్వు జీవించగలిగితే ఆయన ఇచ్చే అమూల్యమైన శాంతి, డబ్బుతో కొనలేని ప్రశాంతత యేసు ప్రభునికి ఇవ్వాలని కోరుతున్నారు. ఈరోజు ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసి ప్రభువును స్తుతించండి, ప్రభువు మీద నమ్మకాన్ని పెంచుకోండి. ప్రభు గొప్ప కార్యాలు మీ జీవితంలో జరిగిస్తారు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఇంతవరకు నువ్వు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు. నీ ఉపదేశాన్ని మరవకుండా నిన్ను వెంబడించినప్పుడు మాకు దీర్ఘాయువునిచ్చే దేవుడు, సుఖజీవనంతో గడిపే సంవత్సరంలో శాంతిని దయచేసే దేవుడు గనుక నీకు వందనాలు. ఎంతమంది అయితే మా పురిడి రోజున ప్రశాంతత లేకున్నారో, మనస్సులో శాంతి లేక ఉన్నారో, వారందరినీ మీరే కనికరించండి ప్రభువా. నీ దివ్య హస్తాన్ని వారి మీద ఉంచండి. అన్ని పరిస్థితుల్లో కావలసిన నీ కృప, నీ శక్తి, నీ బలము వారి మీద కృమరించమని కోరుకుంటూ, ఎవరైతే అనారోగ్యాలతో బాధపడుతున్నారో స్వస్థతనివ్వండి, శాంతి లేక ఉన్నారో సమాధానాన్ని ఇవ్వండి, వైఫల్యాలతో ఉన్నారో వారికి విజయాన్ని ఇవ్వండి. ఈ రోజంతట్లో నీవే వారిని చేయి పట్టి నడిపించి అద్భుతాలు చేయమని నీ సన్నిధిలో ప్రాధేయపడుతూ యేసుక్రీస్తు వారి అత్యున్నత నామం పేరట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.